ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 149 వచనం. మరియును వామనావతారము విను. ఇక వామనావతారం వర్ణిస్తాను, విను. 150 పద్యం. యజ్ఞేశ్వరుండగు హరి విష్ణుడు అతిథి సంతానమునకు ఎల్లంతముడయ్యున్ పెంపారు గుణములన్ పెద్దయై వామనమూర్తితో బలి చక్రవర్తి చేరి తద్భూమి 3 పాదములన్ అడిగి పదత్రయంబునను జగత్రయంబు వంచించి కొనియును వాసవునకు రాజమందింప ఈశ్వరుండయ్యున్ మొరగి అర్ధి రూపంబున్ కైకొని అడుగవలసే ధార్మికుల సొమ్ము వినయోచితముగన్ కానీ వెడగుదనమున పూరక విగ్రహించి చలనమందింపరాదు నిశ్చయము పుత్రా. యజ్ఞేశ్వరుడు యజ్ఞమునకు అధికారి అగు అయిన హరి భగవంతుడు, విష్ణువు అదితి యొక్క సంతానము కును ఎల్లన్ అందరికీ తమ్ముడు అయ్యున్ అయినప్పటికీ పెంపారు అతిశయిస్తున్న గుణములతో పెద్దవాడు అయ్యి వామన అనగా పుట్టి మూర్తి స్వరూపము తోటి బలి చక్రవర్తిని చేరి దగ్గరకు వెళ్ళి అతని భూమిని 3 పాదములన్ అడుగులను అడిగి యాచించి అడుగులను త్రయంబునను మూటితో జగత్ లోకంబులు త్రయంబున్ మూటిని వంచించి వంగదీసు మోసగించి కొనియును కొన్నప్పటికీ వాసవున్ ఇంద్రునకు రాజ్యమును అందించుటకు ఈశ్వరుడు ప్రభువు అయ్యున్ అయినప్పటికీ మొరపెట్టుతూ అనగా ఆతితో అర్థించువాని యాచకుని, అది అంటే అర్థించువాడు యాచకుని కూడా చెప్పుకుంటాం. రూపమును కైకొని చేపట్టి అడుగా వలసి వచ్చెను. ధర్మాత్ముల సొమ్ము ధనమును వినయమునకు ఉచితముగన్ తగినట్లు కానిన్ తప్ప వెడగున్ వికిలి తనముతో ఊరక వ్యర్థముగా విగ్రహించి కలహించి లేదా కోపించి చలనమందింపన్ కదిలింప లేదా హరింప రాదు నిశ్చయముగా పుత్ర కుమార. భావము. యజ్ఞాధిపుడైన విష్ణువు అతిథి బిట్టలలో కనిష్ఠుడు అయిన ఉత్తమ గుణాలలో అందరికంటే జ్యేష్ఠుడు. ఆయన వామనాకారంతో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగుల నేల అతన్ని యాచించి పుచ్చుకున్నాడు. ఆ 3 అడుగులతో ముల్లోకాలను ఆక్రమించి వంచనతో అపహరించాడు. తాను సర్వేశ్వరుడై ఉండి కూడా ఇంద్రుడికి రాజ్యం ముట్టజెప్పడానికై ఆయన వంచనతో బలిని యాచించవలసి వచ్చింది. సత్యధర్మాత్మల సొమ్ము వినయంగా వెళ్ళి ఉచిత పద్ధతిలో గ్రహించాలి, అంతేగాని మూర్ఖత్వంతో పోట్లాడి ఆక్రమించకూడదు సుమా. ఇది నిజం. 151 పద్యం. బలి నిజమౌళిన్ ఆవటుని పాద సరోరుహ భవ్య తీర్థమున్ ఉత్కలిక ధరించి తను జగత్రయమున్ హరికిచ్చి కేతులం నిలిపే
వసుంధరాస్థలిని నిజరలోక విభుత్వహానికి తదలక శుక్రుమాటలకు దారత భూరి వదాన్యశీలుడై బలి చక్రవర్తి నిజ తన మౌళిన్ నెత్తి మీద ఆ వటుని బ్రహ్మచారి యొక్క పాదము సరోరుహ పద్మమును భవ్య శుభకరమైన తీర్థజలమును ఉత్కలికన్ అతిశయముతో ధరించి తాల్చి తనను జగత్ లోకములు త్రయమున్ మూటిని హరి విష్ణువు కిన్ ఇచ్చి కీర్తులన్ తన కీర్తితో నింపెను. వసుంధరాస్థలిని భూమండలమున నిర్జర దేవతల అనగా ముసలితనము లేనివారు దేవతలు నిర్జర అనమాట. లోకమునను విభుత్వ అధికారము హాని నష్టమౌట కిన్ ఈ తలకక బెదరక శుక్రుని మాటలు తారక కదియక లేక చేరక భూరి అతి మిక్కిలి పదాన్య దానమిచ్చు శీలము కలవాడు అయ్యి భావము. పరమదాత అయిన బలిచక్రవర్తి ఆ బ్రహ్మచారి వామనుని పాదపద్మాలు కడిగిన పవిత్ర తీర్థాన్ని ముసుగతతో తల మీద చల్లుకున్నాడు. తనతో పాటు 3 లోకాలను నారాయణుడికి దారాదత్తం చేశాడు. విసుమంతడా శాశ్వతమైన యశస్సు నిలుపుకున్నాడు. ఆ దానం వల్ల దేవలోకం మీద తనకున్న పెత్తనం పోతుందని జంగలేదు. తనకు హాని జరుగుతుందని శుక్రాచార్యుడు చెప్పినా లక్ష్య పెట్టలేదు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.